అక్కడ ఆ కెరటం తాకి ఒకవేళ భయంకరంగా ఉంటే మాత్రం భయంకరంగా కనపడుతుంటాయి. అలల తాకిడికి అయితే వాహనాలను సైతం కూడా ఈ విధంగా అలలు వచ్చి తాకుతుంటాయి. భయంకరంగా అయితే ఆ సమయంలో ప్రయాణం చేయాలంటేనే భయం వేస్తుంది. అందుకనే రాకపోకలు కూడా పూర్తిగా కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రహదారి పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఒక పక్కన క్లియర్ కట్గా కనపడుతుంది చెప్పాలి. ఏది ఏమైనా ఉప్పాడ సముద్ర తీరంలో అలలు చూడొచ్చు. మన ఒక కెరటం అయితే అతి పెద్ద కెరటం వచ్చి తాకింది. ఈ విధంగానే అంటే ఏ సమయానికి ఎక్కడ వచ్చి ఈ విధంగా తాకుతూ కూడా తెలియదు. ఆ విధంగా మనం చూస్తే అతిపెద్ద కెరటాలు అయితే ఈ విధంగానే విరుచుకుపడుతున్నాయి. ఒక పక్కన యువకులను కూడా పోలీసులు కూడా ఎవరు కూడా ఇటుగా రావద్దని ఒక పక్కన హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ వాళ్ళంతా కూడా ఇటుగా రావడం ప్రధానంగా చూసుకుని ఈ కెరటాలు విరుచుకుపడుతున్న నేపథ్యంలోనే ఎవరిని కూడా ఇటుగా అనుమతించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ యొక్క అలల ఉధృతికి అయితే ప్రధానంగా ఈ భయం ప్రాంతాలకు గురవుతున్నటువంటి పరిస్థితి అన్ని ప్రాంతాల్లో చూడొచ్చు. మనకి అది అతిపెద్ద అల వచ్చి ఇప్పుడే ఈ కెరటం అయితే మనల్ని తాకినటువంటి పరిస్థితి ఉంది. మనకి ఈ చాలా భయంకరంగా ఉన్న అలలు అయితే మనం ఇప్పుడే చూడొచ్చు. ఈ కెరటాలు అంటే ఈ విధంగానే ఈ అలల ఉధృతికి అయితే అతిపెద్ద కెరటాలు వచ్చి ఈ విధంగా తాగుతున్న నేపథ్యంలో ఎవరైనా కూడా ఇటుగా రావద్దని రాకపోకలు పూర్తిగా నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటుగా వెళ్ళి ఈ కెరటాల తాకిడికి పడితే మాత్రం ఒక్కసారి అదుపు తప్పి ఈ కెరటాలు తాకిడికి అయితే మాత్రం మనకి గాయాలయ్యే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే రాళ్ళు కూడా ఉన్నాయి. ఈ అతిపెద్ద రాళ్ళు తగిలేయంటే మాత్రం చాలా పెద్ద గాయాలే తగులుతుంటాయి. చూడొచ్చు. ఈ మనకి వచ్చినటువంటి కెరటానికి సరిగా అదుపుపోయిపోతే ఈ రాయిమే కానీ పడితే మాత్రం మనకి తీవ్ర గాయాలు అవుతాయి. ఏది చెయ్యి ఇరుగుతుందో కాలు ఇరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఆ విధంగానే ఈ అలల తాకిడి అయితే మరింత ఎక్కువగా ఉంటుంది కదా. రేపు కూడా ఈ అలల ఉధృతి కొనసాగుతూ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా పక్కన అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు.